జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా రైతులు బాగా రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నాది పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం గ్రామం అని. ఈరోజు పొదిలి పోరుబాట జగనంత ఈరోజు పొగాకు రైతుల మద్దతు ఇవ్వడానికి ఈరోజు పొదిలి ఇచ్చేశారు. ఈరోజు ముఖ్యంగా పొదిలి మాత్రమే కాకుండా ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా ఈ చుట్టుపక్కల ముఖ్యంగా పొగాకు ప్రధాన పంటగా వేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ పొగాకు అనేది జీవనాధారం. ఇక్కడ నీటి వసతి లేనందువల్ల వర్షాధారిత ప్రాధాన్యత కావడం వల్ల మీకు ఎక్కువగా పొగాకు మీద ఆధారపడిన ప్రాంతం ఇది. దీంట్లో ముఖ్యంగా రైతులు బతకాలంటే పొగాకు కానీ కంది కానీ ఈ రెండు పంటల మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి ప్రాంతం ఉన్నటువంటి రైతులకి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ మద్దతు ధర, కనీసం మద్దతు ధర అనేది ప్రకటించకుండా ఈరోజు కొనుగోలుని పోయిన సంవత్సరం ఎంత పలికింది? మాడు 2000 పలికింది. ఈరోజు ఎంత పలుకుతుంది? పోయిన సంవత్సరం 3500 పలికింది గ్రేడ్ 1. ఈరోజు ఎంత పలుకుతుంది? 2500 కూడా పడట్లేదు. కూలోళ్ళ రేటు కావచ్చు, దాని యొక్క పెట్టుబడి కావచ్చు, దాని యొక్క బ్యాటరీ కౌలు కావచ్చు, ఇవన్నీ ఈ రోజున గొడ్డలు పెట్టిలాగా రైతుకి, పొగాకు రైతుకి పడటం వల్ల నిన్నకు నీరుందినట్టు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఈ గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం ప్రజలను పట్టించుకోకుండా, రైతులను పట్టించుకోకుండా మేనభేషాలు లెక్కేస్తున్నందుకు గాను మన జగనన్న ఈ రైతులను మద్దతుగా పరామర్శించడానికి కావచ్చు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈరోజు మనము ఈ తరపున రైతుల తరపున ఈరోజు పొదిలి పోరుబాటులో నేనున్నా అంటూ ముందుకొచ్చి ఈ సబ్బండ ప్రజల్ని, ఈ సబ్బండ రైతుల్ని ఈరోజు ముందుండి నడిపిస్తున్నందుకు ఈరోజు ఈ పొదిలి మండలం, ఈ ప్రకాశం జిల్లా తరపున, పొదిలి మండలం తరపున, మాదిరెడ్డిపాలెం గ్రామం తరపున ముఖ్యంగా ఈ రైతులందరం కూడా మేమందరం హర్షిస్తున్నాము. ధన్యవాదాలు చెప్తాము. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. అంతేకాకుండా జగనన్న 2.0 ఎలా ఉండబోతుంది అని అంటే, ఈ పోయిన గవర్నమెంట్ 2019-24 గవర్నమెంట్ ఎలా ఉండబోతుంది, దానికి టోటల్గా ఆపోజిట్గా ఉండబోతుంది. జగనన్న నవరత్నాలు ఇంకా అద్భుతంగా రాబోతా ఉన్నాయి. ఇప్పుడు జగనన్న ఆసరా కావచ్చు, జగనన్న బీమా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, విద్యా కానుక కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇలాంటి నవరత్నాలు అన్నీ కూడా అద్భుతంగా ప్రతి పేదవాడికి, ప్రతి అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి అందబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా రైతులకి మద్దతు ధర, కనీస మద్దతు ధర వచ్చేలాగా ఒక ప్రణాళిక రూపొందించబోతా ఉంది. ఆల్రెడీ దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. 2029లో జగనన్న 2.0 భారతదేశం. జై జగన్, జై జగన్. ఈ విధంగా ఈరోజు చిన్న టౌన్, పొదిలి అనే చిన్న టౌన్లో ఈరోజు 1,00,000 మంది, హెలిప్యాడ్ దగ్గర 1,00,000 మంది ఉన్నారు, పొగాకు బోర్డు దగ్గర ఒక 2-3 లక్షల మంది ఉన్నారు. ఈరోజు దీన్ని చూస్తానే ఉన్నారు. ప్రజల్లో ఈ ఉన్న ప్రభుత్వం మీద ఎటువంటి వితిన్ 1 ఇయర్లోనే ఎటువంటి ఆగ్రహావేశాలు పొందుతున్నారని చూస్తున్నారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి 2029 ఖచ్చితంగా మరోసారి వర్ధిల్లాలి జగన్మోహన్